16వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం మార్చి చదువుకున్నాం. దీనిలో ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, దానిలో మనం తీసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే, ఒక పరాయి దేశస్థులు, ఆ దేశం అయితే బబులోను దేశం, బబులోను సామ్రాజ్యం. ప్రపంచంలో 3 సామ్రాజ్యాలు ఉన్నాయి. బబులోను సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమో సామ్రాజ్యం, అష్షూరు సామ్రాజ్యం. 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఆ సామ్రాజ్యాల్లో ఇది బబులోను సామ్రాజ్యం. అన్ని సామ్రాజ్యాల్లో ఇది చాలా గొప్ప సామ్రాజ్యం. నెబుకద్నెజరు అనేటువంటి రాజు పరిపాలన చేశాడు. ఆయన ఏదనుకుంటే అదే, ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. దానికి తిరుగు ఏమి ఉండదే కాదు. చేస్తావా చస్తావా అంతే. అలాంటి సామ్రాజ్యంలో అసలైన సిసలైన భక్తులు ఉంటే ఎంత ప్రమాదమో, లేక దేవునికి ఎంత మహిమో. ప్రమాదమైన రుచి చూడాలి, లేక దేవునికి మహిమను చూడాలి. ఆ సమయంలో మరి రాజుగారు చేసినటువంటి కార్యం ఏంటి? ఆయనకు ఒక తలంపు వచ్చింది. ఈ బబులోను దేశంలో సామ్రాజ్యంలో ఒక మైదానంలో 60 అడుగుల ఎత్తు, 6 మూరల కైవారం కలిగిన ఒక పోత పోసిన బంగారపు విగ్రహం చేయించాడు. దానికి ఏం పేరు పెట్టినట్టేం లేదు. వెలిగిపోతా ఉంది. ఆ విగ్రహానికి ప్రతి ఒక్కరు వచ్చి సాగిలపడి నమస్కారం చేయాలి. అనేకమైన వాయిద్యాలు వామిస్తుంటారు వాయిద్యగాళ్ళు. ఆ వాయిద్యాలు వామిస్తున్నప్పుడు వచ్చి సాగిలపడి ఆ బొమ్మకు నమస్కారం చేయాలి. షరతు కూడా ఉంది. ఎవరైతే దానికి సాగిలపడి నమస్కారం చేయరో దాని ప్రక్కనే పెద్ద అగ్నిగుండం ఉంది. ఎవరైతే దానికి నమస్కారం చేయరో అగ్నిగుండంలో వేయబడతారు అని శపథం చేయబడి. అలాంటి పరిస్థితుల్లో అందరూ పోయారు. పోని వారు ఎవరు లేరు ఆ దేశంలో. అయితే షడ్రకు మేషక్ అబేద్నెగోలు అనేటువంటి వారు మాత్రం వారి ఇంటి దగ్గరే ఉన్నారు, వారి నివాసాల్లో ఉన్నారు. వచ్చేపోయేవాళ్ళు అడిగారు, అయ్యా మేము పోతున్నాం, మీరు వస్తారని. మేము రావండి, మేము అక్కడ దానికి నమస్కారం చేయకూడదు. మా దేవుడు జీవము గలవాడు, మేము దానికి నమస్కారం చేయం. అడిగిన వాళ్ళందరికీ అదే చెబుతున్నారు. మౌనంగా కూడా ఉండాల. అప్పుడు అందరూ అయిపోయిన తర్వాత కొందరు చెప్పారు, అయ్యా మన సామ్రాజ్యంలో 3 వ్యక్తులు ఉన్నారు, వారు మాత్రం మేము రాము, మేము సాగిల పడము, మేము నమస్కారం చెయ్యం దానికి అన్నారు. అట్లానా? సైనికుల్ని పిలిచి వారిని పట్టుకుని రండి, వారిని తీసుకురండి అన్నాడు. వారు తీసుకొచ్చారు. షడ్రకు మేషక్ అబేద్నెగోలారా, మీరు నేను నిలబెట్టిన విగ్రహానికి పూజించలేదని, నమస్కారం చేయలేదని విన్నాను. అందరూ అయిపోయారు. మీ కొరకు మరలా రకరకాల వాయిద్యాలు వామించబడతాయి. మీరు సాగిలపడి నమస్కారం చేయండి, లేనట్టయితే అగ్నిగుండంలో వేయబడతారు అని చెప్పాడు. ఆ మాట అన్నప్పుడు వారిచ్చిన సమాధానాన్ని మాట చదువుదాం. నెబుకద్నెజరు అనే మాట. రాజుతో ఇలాగ చెప్పిరి,
పదిహేడవ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు నీవు తెలుసుకోనుము. చాలండి. ప్రభునందు ప్రియులారా, వారిని మరలా పిలుచుకురావటం జరిగింది. మరలా మీకోసం వాయిద్యాలు ఆవించబడితే మీరు సాగిలపడి నమస్కారం చేయండి. లేనట్లయితే అగ్ని కూడా వేయబడతారని చెప్పినప్పుడు వారిచ్చిన సమాధానం 16వ వచనంలో, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. ప్రభు కోసం ఎంత తెగించారు! ప్రభు కోసం బైబిల్ గ్రంథంలో తెగించిన వారు కొందరు ఉండాలి. ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని మొదటి స్థానంలో పెట్టవచ్చు. ప్రభు కోసం తెగించి పని చేసినటువంటి వాడు. రాజా అని పిలవటం కాదు, నెబుకద్నెజరు, దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకేం లేదు. ఎంత అద్భుతమైన సమాధానం అండి. నిజంగా వారు ప్రభుని ఎంతగా నమ్మారో, ప్రభు శక్తి ఎంత గొప్పదని తెలుసుకున్నారు. ప్రభు మమ్మల్ని రక్షిస్తాడు. అది నీ వశమును పడకుండా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించుకొని విడిచిపెట్టినా సరే, నువ్వు నిలబెట్టించిన ఆ బొమ్మకు మేము నమస్కారం చెయ్యం, మేము పూజించం అన్నప్పుడు రాజుగారికి ఎంత కోపం వచ్చిందంటే 19వ వచనంలో, నెబుకద్నెజరు అత్యాగ్రహము నొంది నందున షడ్రకు, మెషకు, అబేద్నెగో అని వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను. అంతకుముందు చాలా ఆనందంగా ఉన్నాడు. నేను ఎంత బొమ్మ చేయించాను, ప్రజలందరూ వచ్చి నమస్కారం చేస్తున్నారు నా మాటకు లోబడి అని ఆనందంగా ఉన్న ముఖం ఏమైపోయిందంటే వికారమైపోయింది. ఆ అగ్నిగుండం చాలు, వాస్తవంగా పెద్ద అగ్నిగుండం అది చాలు వాళ్ళ ముగ్గురిని కాల్ చేయటానికి. అయితే ఆయన కోపం అంతకంటే మించిపోయింది కాబట్టి 7 అంతల కోపం వచ్చింది ఆయనకి. 7 అంతల కోపానికి 7 అంతలుగా చేయమన్నాడు అగ్నిగుండాన్ని. మరి ఎక్కడెక్కడ అడుగులు కొట్టుకొచ్చి వేసారో తగలబెడుతున్నారు. ఆకాశానికి అండుతా ఉన్నాయి మంటలు. ఆ సామ్రాజ్యంలో బలవంతులైనటువంటి వారిని ముగ్గురిని పిలిచి వీళ్ళని ఎత్తుకుని వెళ్ళి ఆ గుణంలో పడేయండి అని చెప్పారు. వాళ్ళు కట్టుకున్న బట్టలతోనే తీసుకెళ్ళి అక్కడ గుండా ఉంటే ఇక్కడ మంట మండిపోతుంది, సెక. ఇక్కడ నుంచి ఇసిరేయలేరుగా, కాబట్టి అక్కడ పోయి ఇసిరేయాలి. ఎటకాలకి వీళ్ళు పోయారు, ఇసిరి లోపలే పడేశారు. తిరిగి వస్తుండగా ఆ సెకకి కాలిపోయారు. ఎవరాళ్ళు? బలవంతులు, బలమైనటువంటి వారు పడిపోయి కాలిపోయారు. అయితే కాలిపోయిన వాళ్ళ వైపు చూడలేదు నెబుకద్నెజరు. అగ్నిలో వేయబడినటువంటి వాళ్ళని చూస్తున్నాడు. అగ్నిలో వేయబడినటువంటి వారు వేసింది 3 అయితే 4 తిరుగుతున్నారు అటు ఇటు. ఇదేంటి విచిత్రం, నేను 3గా వేసింది, 4వ మనిషి తిరుగుతున్నాడు వాళ్ళతో. ఆయన మనిషి, ఆ 4వ మనిషి దేవదూతలాగా ఉన్నాడు అని ఆశ్చర్యపడ్డాడు. వారిని బయటికి పిలిచాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలారా బయటికి రండి అని పిలిచి వాళ్ళకి సాగిలపడి వాళ్ళకి నమస్కారం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు 28వ వచనంలో, నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు
ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు ఆజ్ఞలను వ్యర్థపరిచిరి. కాబట్టి నేను ఇప్పుడు కొత్త శాసనాన్ని చేస్తున్నా. 29వ వచనం, ఎలయనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులో గాని, రాష్ట్రంలో గాని, భాషలు మాట్లాడు వారిలో గాని, షడ్రకు మేషకు అభ్యర్థనగాను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వారి నీళ్లు ఎన్నడను పెంట కుప్పగా ఉండును అనెను. అంతటా రాజు షడ్రకు మేషకు అభ్యర్థనగాను వారిని బాబేలు సంస్థానములలో హెచ్చించెను. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నామంటే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ప్రభు కొరకు మనం నిలబడాలి. మనం ఒక క్రొత్త సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. షడ్రకు మేషకు అబేద్నెగోల సంగతి, వాళ్ళు ఆ విధంగా ప్రభు కోసం నిలబడకపోతే వాళ్ళ పేర్లు వచ్చాయి కాదు. ఆ సంస్థానములలో అందరికంటే గొప్పగా హెచ్చించాడు వాడు. ఎందుకు వాళ్ళు అంతగా హెచ్చించబడటానికి కారణం, దేవుని కోసం తమ ప్రాణాలు, తమ శరీరాలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను షడ్రకు మేషకు అబేద్నెగోలకు దేవుడు ఒక తరుణం ఇచ్చాడు. కొన్నిసార్లు కొన్ని తరుణాలు ఇస్తాడు. రక్షణ పొందటానికి తరుణాలు ఉంటాయి లేండి. రక్షణ పొందటానికి, నిత్య జీవం పొందటానికి కొన్ని తరుణాలు ఉంటాయి. ఇతరులకు ఏదైనా మనం సహాయం చేయడానికి కూడా అవి కూడా కొన్నిసార్లు తరుణాలు ఉంటాయి. ఆ తరుణాలు పర్వాలేదు. మరి ఈ తరుణాలు ప్రాణం పెడతావా, బ్రతుకుతావా, చస్తావా? అది అలాంటి తెగుపు కలిగినటువంటి కార్యాలు కూడా దేవుడు కొందరికి ఇస్తాడు. అందరూ ఓడిపోతారేమో, అందరూ జయం పొందలేరేమో అందరికి ఇటువంటి ఇస్తే. అలాంటి ప్రభు కోసం తెగించినటువంటి వారు, ప్రభు కొరకు త్యాగం చేసినటువంటి వారు కొందరున్నారు. చాలా గొప్ప త్యాగాలు ఉన్నాయి. ఈ త్యాగం ఎంత గొప్పదండి. మండుచున్న అగ్నిగుండములో మమ్మల్ని వేయబడేస్తారు. ఏసైనా పర్వాలేదు, నా ప్రభుకు నేను మహిమ తీసుకురావాలి. ప్రభు కొరకు నిలబడుట. దేవుని కోసం ఎవరైతే నిలబడతారో వారికి కొన్ని ఘనతలు ఉన్నాయి. ఎవరు నిలబడ్డారు? షడ్రకు మేషకు అబేద్నెగో అనేవారు నిలబడ్డారు. రాజాజ్ఞను వ్యర్థపరిచారు, రాజాజ్ఞను ధిక్కరించారు. మేము దాన్ని చేయమన్నారు. రాజుకు వ్యతిరేకంగా అయితే మరి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసు. అయినప్పటికీ కూడా ఎంత ధైర్యంగా వారు నిలబడ్డారు. నిలబడబట్టి ముగ్గురితో పాటు 4వ మనిషి ఉన్నాడు. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నా బిడ్డలు నా కోసం త్యాగం చేశారు, తెగించారు కాబట్టి నేను ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. వీళ్ళని తీసుకెళ్ళబోయే ముందు ఆయనే వచ్చి ఉన్నాడేమో కదా. పరలోకాన్ని నుంచి వచ్చేసాడు ఆయన. ఎంత త్యాగం అండి, ఎంత దయ అండి ఆయనకి. వాళ్ళు చచ్చారు అనుకోలేదు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వచ్చేసి అగ్నిలో నిలబడ్డాడు. వాళ్ళంటే కౌగిలించుకున్నాడు. విహరిస్తున్నారు అగ్ని మంటల్లో. మన దేవుడు ఎంత గొప్పవాడండి. మనం ఒక పాట పాడతాం కదా, అగ్నిల మధ్యలో నడిచినాను, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చగలేవు. ఏం పట్టది? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద
అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చా నీలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చా జాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. అగ్ని జ్వాలలలో నడిస్తే అగ్ని కాల్చలేదు. అగ్ని కాల్చాలంటే దేవుడు సెలవు కావాలి దానికి. నీళ్ళల్లో పడి నడుస్తుంటే ఆ జలములు నిన్ను ముంచలేవు, వాటికి సెలవియాలి దేవుడు ముంచమని. అలాగునే ఎర్ర సముద్రం, నడి సముద్రంలో ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద సముద్రంలో నడిచారు. సముద్రం పొంగి వాళ్ళని ముంచలేదు. ఎవరిని ముంచాలో వారిని ముంచింది, ఎవరిని దాటినియాలో దాటించింది. మన దేవుడు ఎంత గొప్పవాడు. అగ్నిలో పడినటువంటి ప్రభు కొరకు నిలబడ్డారు. ప్రభు వాళ్ళని ఘనపరిచాడు. నన్ను ఘనపరచు వారిని బట్టి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మేము రాజా దానికి మేము మురకం, ఆ సంగతి నువ్వు తెలుసుకో, మేము పూజించం అన్నారు. అంటే ఎవరిని ఘనపరిచారు? ఆ మాటని తమ సృష్టికర్తను మరి మహింపరిచారు, ఘనపరిచారు. మా ప్రభు కోసమే నిలబడతాం. అలాంటి ధైర్యం ద్వారా ఆఖరికి వచ్చినటువంటి శాసనం ఏంటి? 29వ వచనంలో నెబుకద్నెజరు ఇచ్చే శాసనం. నేను ఒక శాసనాన్ని నియమిస్తున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా నీ జనులలో గాని, ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, భాష మాట్లాడు వారిలో గాని వారి దేవుడు ఎవరు దూషించును వాడు తుత్తినీలుగా చేయబడును, వానిల్లు ఎప్పుడును పెండకుప్పుగా ఉండును. అబ్బా, ఆ దేవుడిని దూషించకూడదు. దూషిస్తే మాత్రం మీకు ఎంత భయంకరమైన శిక్ష. దేవుని బిడ్డలారా, ప్రతి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి నమ్ముకోవాలి. కాబట్టి బబులోను దేశంలో ఎంతమంది యెహోవా దేవునికి పూజించే భక్తులయ్యారు. ఒక అద్భుతం చూశారు. వాళ్ళ కళ్ళారా చూసిన అద్భుతం ఏంటంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాడిని అగ్నిగుండములో వేస్తే ఆ విగ్రహానికి పూజించడానికి వచ్చినటువంటి జన సమూహం అంతా అక్కడే ఉన్నారు. ఎంతమంది ప్రభుని నమ్ముకున్నారు, ఎంతమంది ఆయన చూశారో యేసుక్రీస్తు ప్రభుని. షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశారు వాళ్ళు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన కళ్ళారా చూచి ఆ ప్రభుని నమ్ముకున్నారు. దేవుని బిడ్డలారా, అలాగూ మనం ప్రభు కొరకు నిలబడాలి. దేవుడు వారికి ఆ తరుణం ఇచ్చాడు. ఆ తరుణాన్ని ఉపయోగించుకున్నారు. దేవుడు మనకు కూడా ఆ తరుణాన్ని ఇస్తే, దేవుడు నీకే తరుణం ఇస్తాడు తను మహిమపరచడానికి, దాన్ని కూడా మనము మహిమపరచాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. మరి యొక్క 6వ అధ్యాయం 22వ వచనం, దానియేలు గ్రంథములోనే 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా. నేను ప్రభునందు ప్రియులారా, ఇది గొప్ప తెగింపు. 3 రోజులు, నెల రోజులు ఏ మనుషుడు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడతారు. అవి చీల్చి చంపేస్తాయి, తినేస్తాయి. కాబట్టి ఎవరు కూడా నెల రోజులు
ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. అది అలా ఉండాలి అని ఒక ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఇది ఎందుకు, ఎవరి కోసం అంటే అది చేసింది కేవలం దానియేలు కోసమే. దానియేలుకు ఉన్న అలవాటు ఏంటంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే మంచి అలవాటు. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం దేవుని సన్నిధిలో గడిపేవాడు. మేడగదికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తీసి ఆ యెరూషలేము వైపు చూసుకుంటా, ఆ దిక్కును చూస్తూ ప్రభువా ఎప్పుడయ్యే మమ్మల్ని అక్కడ చేర్చేది అని దాని వైపు చూసుకుని నిరీక్షణతో ప్రార్థన చేస్తాడు ఇశ్రాయేలీయులు. అలాగే దానియేలు అలాగే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయకుండా ఉన్న రోజు ఒకటి కూడా లేదు. అందును బట్టి శాసనం నియమించారు. రాజుకి కల్పన మాటలు చెప్పి ఆయన ఉబ్బించి మాదీయ పారసీక చట్టం మీద సంతకం పెట్టించి ముద్ర వేశారు. అయితే దానియేలు సంతకం పెట్టాడని దానియేలు తెలుసు. రాజుగారు సంతకం పెట్టాడు, ముద్ర వేశాడు, ఎవరు ప్రార్థన చేయకూడదనే సంగతి తెలిసి కూడా యథాప్రకారంగానే ఆయన ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే చూస్తే ఏమవుతుందో తెలుసు. నన్ను సింహాల గుహలో పడేస్తారు. సింహాల గుహలో పడినా పర్వాలేదు, నా దేవుడికి నేను ప్రార్థన చేయకుండా ఉండలేను. ప్రార్థనా జీవితం ఎంత గొప్పదండి. అయితే గుహలు వేయటం తప్పిందా? అగ్నిగొండాలు వేయటం తప్పిందా? వీడు ప్రార్థన చేస్తే అగ్నిగొండాలు వేయటం తప్పలా. అగ్నిగొండాలు వేసిన తర్వాత కదా దేవుడి కార్యం. సింహం గుహలో పడిన తర్వాత కదా దేవుడి కార్యం. ఆ సంగతులు మనకు తెలుసు. అయితే రాజు దగ్గరికి పోయారు. అయ్యా, నీ శాసనాన్ని వ్యతిరేకించాడు దానియేలు అని ఆయన తీసుకురావటం, ఆయన తీసుకెళ్ళి సింహం గుహలో పడేయటం, మరలా డోర్ వేయటం, దానికి సీల్ చేయటం, మళ్ళీ ఎవరైనా ముద్ర తీస్తారేమో అని చాలాసేపు కనిపెట్టుకుని ఉన్నారేమో. ఏమైనా కబుర్లాడుతున్నాయా, తింటున్నాయా, పిక్కుంటున్నాయా లేదా అని. ఈయన అల్లాడుతున్నాడా అని చూసారేమో. ఏం కదిలికి కనపడలా, వెళ్ళిపోయారు. వేసిన నిమిషానికి అయిపోవాలి కదా. సింహం గుహలో పడటమాను మనిషికి బతకటమా. ఆ రోజంతా వీళ్ళకి నిద్ర లేదు. ఎవరికి? వేసిన వాడికి ఆనందోత్సాహం. ఇప్పుడు మనం ఎంత లంచాలైన తీసుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. రాజ ధనాగారంలో నుంచి ఎంతైనా మనం సంపాదించుకోవచ్చు అని ఒకరొకరు కట్నాలు పుచ్చుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు, ఆనందోత్సాహాలతో ఉన్నారు. అయితే రాజుగారికి మాత్రం నిద్ర పట్ల. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, నేను ఎప్పుడు సింహాల గుహ దగ్గరికి వెళ్ళి ఆయన పేరు పెట్టి పిలవాలి. ఎంత ఆశ్చర్యకరమండి. 6వ అధ్యాయం ఎన్నో వచ్చిన మనం చదివాం. 6:22. అంతకుముందు వచ్చిన పై వచ్చిన 20వ వచ్చిన 21వ వచ్చిన 20వ వచనంలో అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఎంత చక్కని మాట. దేవుని బిడ్డలారా, రాజుగారు ఏమి కేకేస్తున్నాడండి? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. ఇక్కడ కూడినటువంటి మనం ఎవరమే? జీవము గల దేవుని సేవించేవారం, ఆరాధించేవారం, ఆయన కొనియాడేవారం, ఆయన నమ్ముకున్నవారం, ఆయన అడుగు జాడల్లో నడిచేవారు. దానియేలు
అని పిలిచాడు. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా? నిత్యము నువ్వు సేవిస్తున్నావే, నీ దేవుడు నిన్ను రక్షించాడా లేక దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? ఆ చెవులతో నిక్కర పొడుచుకు వింటున్నాడు, ఏం శబ్దం వచ్చిద్దా అని. 21వ వచనంలో, రాజు చిరంజీవిగునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి సింహాలను హాని చేయకుండా దేవుడు వాటి నోళ్ళు మూయించాడు, అని చెప్పినప్పుడు రాజుగారికి ఆనందం అవధుల్యం. వెంటనే సైనికులు పిలిచి, సింహం బోన్లు తెరవండి, దానియేలును బయటికి తీయండి. బయటకు వచ్చేసాడు హాయిగా. ఎక్కడైనా ఏమీ హాని లేదు. అగ్నిలో నుంచి బయటకు వచ్చినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా కట్టు బట్టలతో వేశారు, ఆ బట్టలతోనే బయటకు వచ్చారు. కనీసం బట్టలు కూడా కాలలేదు. వాళ్ళ వెంట్రుకలు ఏదైనా ఒక వెంట్రుక ఏమైనా కవురుకు ఉందా అని చెప్పేసి అట్లా చూశారు, ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. పోనీ ఇప్పుడు దాకా నిప్పుల్లో నడిచి వచ్చారు కదా, వాళ్ళ శరీరం వాసన చూశారు, వాసన కూడా లేదు. అగ్నివాసనంటకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, అగ్నివాసన కూడా కదండి. అలాగే దానియేలుని చూస్తే ఏ హాని లేదు. ఎవరెవరు చేశారో వాళ్ళని తీసుకొచ్చి సింహం బోన్లో పడేయించాడు. ఎముకలు కూడా సున్నంలాగా కొరికి పొడి చేసేసి, దేవుని కోసం నిలిచిన దానియేలుని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనం. తన సంచిలో చేయి వేసి అందులో నుండి ఒక రాయి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దేవుని బిడ్డలారా, 6 మూరల జానెడు గొలియాతు, 6 మూరల జానుడు, ఎత్తైనటువంటి వాడు, బలవంతుడు, యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు. మీలో ఎవడైనా వచ్చి నన్ను చంపండి, మా ఫిలిష్తీయులందరూ మీకు దాసులుగా ఉంటారు. నా మీదకి వచ్చిన వాడిని నేను చంపితే మీ ఇశ్రాయేలీలందరూ మాకు బానిసలుగా ఉంటారు. సవాలు, ఛాలెంజ్, రండి అని కేకలేస్తున్నాడు. 40 రోజులు చేశాడు అలాగా. ఈ 40 రోజుల్లో ఎవరు కూడా నువ్వు రా అన్న వాళ్ళు ఎవరు లేరు. 40వ రోజు, చివరి రోజు, యెషయి తన అన్నదమ్ములకి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుని రాజుగారికి కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వమని చిన్న గొర్రెల మందని ఎవరికి వేరే వాళ్ళకి అప్పగించి దావీదు వచ్చాడు. దావీదు వచ్చి అన్నదమ్ములకు, వాళ్ళ అన్నలకి తీసుకొచ్చి ఆడ పెట్టేశాడు ముందు. ఆయన రావటంలోనే ఒక సవాలు వినబడుతుంది, మీలో ఎవడైనా వచ్చి నన్ను జయించండి, మీకు దమ్ముంటే రండి అని కేకలేస్తున్నాడు. అలాంటి సమయంలో ఈయన వెంట్రుకలు నిక్కర పొడిసిని తట్టుకోలేకపోయాడు. నేను పోతాను వీడి మీదకి. చూస్తే చిన్నవాడు, 17 సంవత్సరాల బాలుడు, ఇంటర్ చదువు అన్నమాట. ఇంటర్మీడియట్లో ఉన్నాడు, 10th అయిపోయి వయసు. ఇతన్ని చంపితే నాకు బహుమానం ఏమిస్తాడు రాజుగారు అని అడిగాడు వాళ్ళు వెళ్ళని. అంతకుముందే ఆయన చెప్పాడు, ఎవరైనా కానీ ఈ గొలియాతును ఎవరైతే చంపుతారో నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను, ఆ తర్వాత స్వతంత్రుడు అవుతాడు. అంత అవును, నా రాజ్యంలో సగభాగం ఇస్తా, అంతేకాదు నా కూతురుని ఇస్తా,
వాళ్ళ కుటుంబాన్ని స్వతంత్రులుగా చేస్తా, అదే ఆయనకి ఇచ్చే బహుమానం అన్నప్పుడు చెప్పారు. వెంటనే రాజు దగ్గరికి తీసుకెళ్లారు దావీదు బుడ్డోడిని. రాజా నేను పోతాను అంటే, అయ్యా నువ్వు పోలేవరు, నువ్వు చిన్నోడివి, నువ్వు పోలేవు, నువ్వు చిన్నవాడివి, వాడు యుద్ధంలో ఆరితేరినోడివి, నువ్వు ఓడిపోతావు, మమ్మల్ని అందరిని వాళ్ళకి దాసులుగా చేస్తావు, కాబట్టి వద్దు నాయన అంటే, రాజా నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెబుతాను. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, గొర్రెల మీద పడింది, గొర్రె పిల్ల తీసుకెళ్ళిపోతుంది. నేను దాన్ని వెంటబడి దాన్ని కొట్టి దాన్ని చంపి దానిలో నోట్లో ఉన్న గొర్రెని తీసుకొచ్చాను. ఒకసారి సింహం వచ్చింది, సింహం వచ్చి గొర్రె పిల్లని తీసుకెళ్ళిపోతుంది. నేను దాన్ని వెంటబడి దాన్ని కొట్టుకొని దాన్ని చంపి దాని నోట్లో నుంచి గొర్రెని తీసుకొచ్చాను. ఎలుగుబంటు బలం నుండి, సింహం బలం నుండి రక్షించిన నా దేవుడు ఈ సొన్నత లేనివాడు. అతనెంత నాకు, నేను పోతాను అన్నప్పుడు, వెళ్ళు, నువ్వు దేవుడు నీకు జయమిస్తాడు. ఎలుగుబంటు చంపినోడివి, సింహాన్ని చంపినోడు, ఇంకా నీకు మించినోడు ఎవడుండాలని పంపించాడు. అయితే కవచం ఇస్తాను, రాజు కవచం వేసుకోమంటే, అయ్యా నాకు కవచం ఇష్టం లేదు, నాకు కవచం అవసరం లేదు. మరి ఏం ఖడ్గం తీసుకెళ్తావు? ఖడ్గం కూడా నాకు అవసరం లేదు అన్నాడు. ఒడిసెలు తీసుకున్నాడు, నొన్నని 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒక్క రాయితోనే నుదుటను గురి చూశాడు. తిప్పి తిప్పి అతడు ఎంతో సవాళ్ళు చేసుకుంటూ తన దేవతల పేరట శపించుకుంటూ వస్తున్నాడు. ఆజానుబాహుడు, ఎంతో ఎత్తరి. అటువంటి వాళ్ళు ప్రపంచంలో కొద్దిమంది ఉంటారు ఎత్తరు. అయితే ఏమయ్యాడు? నుదుటిలో చొరబడిపోయింది ఆ రాయి. బోర్ల పడ్డాడు. పరగొత్తుకుంటూ వెళ్ళి అతనిపై నిలబడి అతని కత్తిని లాగి మెడ కోసి చేత్తో కొట్టుకుని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ప్రభు కోసం నిలబడినటువంటి వ్యక్తులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు, దావీదు ఎంత గొప్ప కార్యం. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం చూడండి. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 37, 38. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడవై ఉన్నవనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దానబలి పశువును, కట్టెలను, నీళ్లను, బుగ్గిని దహించి కందకముల నీళ్లను ఆరిపోజేసెను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. ఎంత గొప్ప త్యాగం! ఏలియా కాలంలో ఇశ్రాయేలీలు 2 తలంపులు కలిగి ఉన్నారు. ఇటు బయలుదేవతను పూజిస్తున్నారు, ఇటు యెహోవా దేవుడిని పూజిస్తున్నారు. దేవుడు కూడా సహించడు. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరాడు. చాలా మంది క్రైస్తవులు కూడా ఇటు లోకము ఇటు దేవుడు రెండు కలిసి ఉంటాయి. చాలా మంది క్రైస్తవుల్లో ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను, శరీర మూలముగా జన్మించినది శరీరమునై ఉన్నది. శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారమైందేమో. శరీర క్రియలు ఆత్మ మూలముగా చంపినట్లయితే నువ్వు బ్రతుకుతావు అని వ్రాయబడింది. శరీర సంబంధులుగా ఆత్మ సంబంధులుగా ఉండకూడదు. చాలా మంది క్రైస్తవులు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకుని ప్రభువును ఆరాధిస్తూ శరీర సంబంధులుగా ఉన్నారు,
ఆత్మ సంబంధం రెండు అనుసరిస్తున్నారు. అంటే ఏలియా కాలంలో ఉన్నట్లుగా. అయితే ఆ సమయంలో పంది వేసుకుందాం రండి, యెహోవా దేవుడైతే యెహోవాని పూజిద్దాం, బయలుదేవుడైతే బయలే పూజిద్దాం. ఎవరు వీళ్ళిద్దరిలో అసలైన దేవుడు ఎవరు, సిసలైన దేవుడు ఎవరు చూద్దాం రండి అని ముందు అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఉదయం మొదలు సాయంకాలం దాకా బయలా బయలా బయలని ఏడ్చారు. ఏమాత్రం సమాధానం లేదు. మీరందరూ నా దగ్గరికి రండి. 36, 37 వచనాలు. రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37, 38 వచనాలు. ఒక్క వచనం ప్రార్థన చేశాడంతే. 36వ వచనం. 37వ వచనంలో ఆకాశం చగ్గిరి దిగి వచ్చి ఆ బలిపెట్టెల మీద ఉన్నటువంటి కందకం మీద ఉన్న కట్టెలు, నీళ్లు, మాంసం బుగ్గి అయిపోయి సమాధానం ఇచ్చాడు. ప్రజలందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. దేవుని బిడ్డలారా, మన దేవుడి కోసం నిలబడాలి. ఏలియా నిలబడ్డాడు ఆ దినాల్లో. ఆ దినాల్లో ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. దేవుని కోసం మనం నిలబడాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. అంతటి నుండి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని బాబేలు సంస్థానములలో హెచ్చించెను. దేవుడు మనల్ని హెచ్చించాలంటే ప్రభు కోసం నిలబడాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండానికి భయపడలేదు, రాజుకు భయపడలేదు, బబులోను దేశానికి భయపడలేదు, దేవునికి భయపడ్డారు. దేవుని వాక్యంలో కూడా ఏముందంటే మనం ఎవరికి భయపడాలి? మనం ఎవరికి భయపడాలో బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎవరికి భయపడాలి? లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. యేసు ప్రభువే చెప్తున్నాడు ఆ మాట. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయలేని వారికి భయపడవద్దు. చదవండి. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి అది. దేవుని బిడ్డలారా, నా స్నేహితులారా అన్నాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నారో మనమందరం కూడా మన ప్రభువుకు స్నేహితులు. నా స్నేహితులైన మీతో నేనేం చెబుతున్నానంటే, మీరు ఎవరికి భయపడద్దు. శరీరాన్ని చంపేసే వాళ్ళకు కూడా మీరు భయపడబోకండి. శరీరాన్ని, ఆత్మను చంపి నిత్య నరకంలో పడద్రోస్తాడు చూడండి, ఆయనకు భయపడండి. ఆయన ఎవరు? ఆయనే మన ప్రభువారు. నిత్య నరకములో పడద్రోయగలిగిన శక్తి దేవునికి ఉంది. కాబట్టి మీరు దేవునికి భయపడండి, మనుషులకు భయపడొద్దు అని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ వారు దేవునికి భయపడ్డారు కానీ మనుషులకు భయపడలేదు. మనుషులకు భయపడలేదు. దేవుని పిల్లలమైన మనం ప్రభు కోసం నిలబడాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ముగిస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రకటన, కింద ఫుట్నోట్లో ప్రత్యక్షత ఉంది. యోహానుకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు.
ఆ ప్రత్యక్షత ఏంటంటే ఈ సంగతులు త్వరలో జరగబోతున్నవి అని చెప్పాడు. ఈ ప్రపంచంలో రేపు ఏం సంభవించబోతున్నాయి ఇవన్నీ కూడా 2000 సంవత్సరాల కిందట భక్తుడైన యోహానికి, శిష్యుడైన యోహానికి ప్రభు చూపించాడు. ఈ పద్మాసు దీపంలో చూపించాడు. అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇశ్రాయేల్ దేశంలో ఆయన్ని సలసల కాగే నూనెలో బాండీలో చేశారు. ఆయన్ని ఫ్రై చేద్దామని. నూనె ఫ్రై అయింది కానీ ఆయన మాత్రం ఫ్రై కాల. నూనె ఆయన కాల్చలేకపోయింది. ఎట్లా ఉన్నాడో మనిషి అలాగే బయటకు వచ్చాడు. నూనె తెరులుతా ఉంది. తెరలే నూనెలో ఆయన వేశారు. ఎంతసేపు తెరిలినా నూనెలో మునిగిపోయాడు. అయితే మామూలుగానే ఉన్నాడు. లాభలేదని బయటికి తీస్తే మామూలుగానే ఉన్నాడు. ఈయన ఇక్కడ వద్దు. ఒక ద్వీపం ఉంది, దాన్ని పద్మాసు ద్వీపం అంటారు. మన ఇండియా దేశం చుట్టూ కూడా కొన్ని ద్వీపాలు ఉంటాయి. లక్షద్వీపాలు పడమర వైపు లక్షద్వీపాలు ఉంటాయి. ఎడమ వైపు అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు చుట్టూరు సముద్రం ఉంటుంది, మధ్యలో మెరకు ఉంటుంది. అయితే ఇప్పుడు వాటిలో కూడా మనుషులు ఉండాలి, పట్టణాలుగా దేశాలుగా ఉండి. ఇప్పుడు శ్రీలంక ఉంది, అది కూడా ఒక ద్వీపమే. మన భారతదేశం మాత్రం ద్వీప కల్పం అంటారు. 3 ప్రక్కల సముద్రం ఉంది, ఒక ప్రక్క అంతా హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ద్వీపం అంటే చుట్టూరు సముద్రం ఉండి మధ్యలో ఉన్న భూమిని ద్వీపం అంటారు. అలాంటి పద్మాసు ద్వీపంలో తీసుకెళ్లి ఆయన వేశారు. అయితే దేవుడు ప్రభు ఆయనకు అక్కడ ఉండి ప్రభు అక్కడ ప్రత్యక్షత చూపించాడు. చూసారా విశ్వాసాన్ని ఎంత కాపాడుకున్నాడు, ప్రభు కోసం ఎంత నిలబడ్డాడు. ప్రభునందు సోదర సోదరిలారా, దేవుడు మనల్ని 2023 సంవత్సరం నుంచి తీసి 24 సంవత్సరాలు వేసాడు. ఈ సంవత్సరంలో ఏం సంభవించబోతున్నాయో, ఎటువంటి రాబోతున్నాయో తెలియదు. అయితే ఈ వాక్యం విన్న తర్వాత మీకు అర్థమైంది, ఎటువంటి వచ్చినా కూడా నా ప్రభు కోసం నేను నిలబడాలి. ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా నా ప్రభు కోసం నేను నిలబడాలి. ఓడిపోకూడదు, పడిపోకూడదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. శోధనలు అందరికి వస్తాయి. నిలబడేది కొందరే, పడిపోయేది అనేక మంది. మనం పడిపోయే వారిలో ఉండకూడదు. ఎవరిలో ఉండాలి? నిలబడే వారిలో ఉండాలి. నిలబడటం అంటే ప్రాణాన్ని తెగించాలి. అవును, మన వాక్యం విన్నాం కదా, దావీదు ఎంత త్యాగం అండి. గొలియాతుకి ఎదురుగా పోతున్నాడు, ఫుట్బాల్గా ఆడుకోగలడు. ఇటు తన్ని అడు తన్ని ఫుట్బాల్గా వాడుకోగలడు గొలియాతు దావీదుని. ఆయనకు దేవుని మీద ఉన్న విశ్వాసం ప్రగాఢమైన విశ్వాసం. మనకు అలాంటి విశ్వాసం అంటే ఏ శోధన, ఏ శ్రమ, ఎవరు నిన్ను తాకలేదు. వాక్యం చదివి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చివరి వచనాల్లో ముప్పై 37వ వచనం నుంచి, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కనపరచబడి ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎంత చక్కని మాట అండి. ఏది కూడా నిన్ను చేయలేదు. 37వ వచనంలో మనల్ని ప్రేమించి
మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాం. దేవుని బిడ్డలారా, విజయం పొందాలి. అందుకొరకే రోమపత్రిక 14వ అధ్యాయంలో దేవుని రాజ్యం నోటి మాటతో లేదు, శక్తితో ఉన్నది. మాటలతో కాదు, శక్తిని, ఆ శక్తి దేవుడే మనకిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, రాబోయే దినాల్లో మనం ఉన్నాం. ఎటువంటి ఇరుకులు, ఎటువంటి శోధనలు, శ్రమలు వచ్చినా ప్రభు కోసం నిలబడటానికి మనం పూనుకుని, అలాంటి పూనుకుంటానికి అంత శక్తి కావాలంటే దేవుని వాక్యంలో ఉంది, మెళుకు కలిగి ప్రార్థన చేయండి. దేవుని పిల్లలమైనా మనం మెళుకు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా శక్తి మనకిస్తాడు, విజయవంతులుగా చేస్తాడు. అలాంటి విజయవంతులుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని కొరకు నిలబడుట, అనేకులు పడిపోతారు కానీ నిలబడిన వ్యక్తుల్ని గురించి మాకు చూపించారు. వారిని చూసి మేము నేర్చుకోవాలని మా తండ్రి ప్రభువా, మీ వాక్యమైన బిడ్డలకు నూతనమైన బలం ఇవ్వండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, నూతన బలం పొందుతారు. ప్రభు, అలాంటి నూతన బలాన్ని పొందుకొని ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా ఎదుర్కొని జయించడానికి షడ్రకు, మెషకు, అబేద్నెగోల వలె, దానియేలు వలె, ఏలియా వలె మా తండ్రి మా ప్రభువునైనా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. దావీదు వలె మీకోసం నిలబడటానికి నాయనా వారు మిమ్మల్ని ఘనపరిచారు కనుక వారిని మీరు ఎంతో ఘనపరిచారు. మేము కూడా మీ నామాన్ని ఘనపరచడానికి, పూనుకోవడానికి సహాయపడమని మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం చేరువచ్చిన మీ బిడ్డలందరికీ, వారి కుటుంబాలకును మీ కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ